శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 609వ నామం దహరాకాశ రూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ దహరాకాశ రూపిణ్యై నమః. ఈ నామంలో మన హృదయంలో కొలువై ఉన్న, మన హృదయమంతా విస్తరించి మనలను నడిపిస్తున్న అమ్మవారి స్వరూపాన్ని వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఆకాశము అంటే అది ఒక శూన్య ప్రదేశం కాదు, అత్యంత సూక్ష్మమైన శక్తి నిండి ఉన్న ప్రదేశము అని ఇంతకుముందు నామాలలో మనం చెప్పుకున్నాం. ఈ సృష్టికి అత్యంత సూక్ష్మమైన శక్తి స్వరూపంగా ఆకాశం ఉన్నట్లే ఈ విశ్వానికి సూక్ష్మ రూపమైన మన శరీరంలో కూడా హృదయము అనే ఆకాశంలో అత్యంత సూక్ష్మమైన శక్తి స్వరూపంగా అమ్మవారు కొలువై ఉంటారు. ఆ అమ్మవారిని దహరాకాశ రూపిణి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. మన హృదయ పద్మంలో కొలువై ఉండే ఈ తల్లి మన ఇంద్రియాలను నడిపిస్తున్నారు. ఈ ఇంద్రియాలు కూడా దేవతాశక్తులచే నడపబడుతున్నాయి. ఉదాహరణకు మన కళ్ళు పనిచేయాలంటే సూర్యుని యొక్క శక్తి ఇందులో ప్రవేశించి మనకు గల కళ్ళు అనే అవయవంలో శక్తిని కలిగిస్తేనే మనం చూడగలం. అత్యంత విశాలమైన ఈ ఆకాశాన్ని పరిమితమైన మన కన్నులతో ఎలా చూడగలమో అలాగే అపరిమితమైన ఈ ఆకాశం మన హృదయంలో కూడా విస్తరించి వ్యాపించి ఈ సృష్టిని నడిపిస్తోంది, అలాగే మనలను నడిపిస్తోంది అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు మనకు తెలియచేస్తున్నారు. ఇక మనం చెప్పుకున్న దేవేసి, దండనీతిస్థ, దహరాకాశ రూపిణి అయిన అమ్మవారి యొక్క ఈ నామాలకు గల సమన్వయం చూసుకుంటే దేవతలకు ఈశ్వరి అయిన తల్లి దేవేసి తన యొక్క దండనీతితో అత్యంత సూక్ష్మమైన స్వరూపంలో దహరాకాశ రూపిణిగా ఈ సృష్టిని, ఈ సృష్టిలోని జీవులను నడిపించి రక్షిస్తోంది అని వసిన్యాది వాగ్దేవతలు ఈ నామంలో మనకు తెలియచేస్తున్నారు. ఆ అమ్మవారు మనలను సదా రక్షించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.